తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజులు సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు వెళ్లారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్కు వెళ్లింది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ ప్రదీప్తో బిస్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీటాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఓమర్ షాజాద్తో కలిసి చర్చలు జరిపింది. ఇక హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. సింగపూర్లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవడం కీలక పరిణామంగా మారింది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియాలో గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు వెళ్లారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కూడా తెలంగాణ
ప్రతినిధి బృందం కూడా 3 రోజుల పాటు సింగపూర్ పర్యటన కూడా విజయవంతంగా ముగిసింది. ఎందుకంటే అక్కడ దాదాపు తెలంగాణ నుంచి మొత్తం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రాత్రి కూడా మొత్తం కూడా అక్కడ ముగిసినటువంటి అక్కడి నుంచి మొత్తం ముగిశాయి. సింగపూర్ కు సంబంధించినటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే కూడా మరోసారి ఏదైతే దావోస్ కు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో కూడా పాల్గొని అక్కడ దానికి సంబంధించినటువంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ పెట్టుబడులు పెడితే చాలా బాగుంటుంది అన్న దానిపై కూడా చెప్పే అవకాశం ఉంటుంది. దాదాపు హైదరాబాద్ స్థాయిని ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వెళ్లారని కూడా ఏదైతే పార్టీ చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి దానికి అనుగుణంగానే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి మాతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళడం జరిగింది. దాంతో ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడులు దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు ఇప్పటికే సింగపూర్ నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దావోస్ లో కూడా ఏదైతే ఒక సంబంధించినటువంటి ఆ వార్షిక సదస్సులో హైదరాబాద్ కు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి చెప్పడమే కాకుండా ఇక్కడ పెట్టుబడి పెడితే చాలా మంచిగా ఉంటుందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండి ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాద్ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న ఈ యొక్క బృందం కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ సదస్సులో భారీ అంచనాలు కూడా పెట్టుకుంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా దావోస్ కు వెళ్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే చివరి రోజు అంటే కూడా సింగపూర్ లో ముఖ్యమంత్రి కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి దానికి ఏదైతే ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలైనటువంటి సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా ముఖాముఖి సంభాషణలు చర్చలు జరిపింది. దీనికి సంబంధించినటువంటి కొంతమందితో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఏదైతే తన పర్యటనకు సంబంధించినటువంటిది ఇప్పుడు దావోస్ కు వెళ్ళడం జరిగింది. దావోస్ లో మాత్రం దాదాపు 4 రోజుల పాటు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో అదైతే ప్రపంచ స్థాయి ప్రతినిధులతో కూడా వీళ్ళందరూ కూడా అక్కడ చర్చలు జరిపే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే ఇప్పటికే పెట్టుబడులు పెడితే హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ ఇక్కడ డాటా సెంటర్ కావచ్చు కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని కూడా గత సంవత్సరం సింగపూర్ లో కూడా చెప్పడం జరిగింది. అలాంటిది హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో అత్యాధునికంగా ఏఐ ఆధారిత డేటా సెంటర్ కు ఏర్పాటు కూడా ఎస్టీ టెలి ఇండియా గ్లోబల్ డేటా సెంటర్ కూడా ముందుకు రావడం జరిగింది. అంటే దాదాపు 3500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం కూర్చుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఐటీ పార్క్ కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు ఇది పర్యటన సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఇలా ఇన్ని కంపెనీలు ముందుకు రావడం కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కూడా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే కూడా అయితే సింగపూర్ పర్యటనతో పాటు ఇప్పుడు దావోస్ కు వెళ్లారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సినటువంటి అత్యధికంగా పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఆ సభలో పాల్గొనుంటారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంటే ప్రత్యేకత కూడా చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కంపెనీస్ కు సంబంధించినటువంటి పెడితే రాయితీలు కావచ్చు కంపెనీలకు వాళ్ళు ఇచ్చేటువంటి అనుమతులు కావచ్చు చాలా తక్కువ రోజులలో కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కూడా దావోస్ సదస్సులో మాట్లాడి అక్కడ వారందరినీ ఆకర్షించి మాత్రం అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వెళ్తున్నామని కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు వారందరూ కూడా ప్రతినిధుల బృందం కూడా చెప్పడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.